ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ఇంటికొకరు డెంగీ విష జ్వరాలతో మంచం పడుతున్నారు. మరోవైపు అంతు చిక్కని వ్యాధి లక్షణాలతో కలవరపడుతున్నారు. దీంతో తమకు ఏ జ్వరం వచ్చిందో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాధితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని కిటకిటలాడుతున్నాయి. వీడితోడు మారుమూల గ్రామాల్లో అంతు చిక్కని వ్యాధి అక్కడి ప్రజల్ని కలవరబెడుతోంది. అసలే వర్షాకాలం, పైగా పక్కనే ఉన్న మహారాష్ట్రలో జికా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ వింత వ్యాధి లక్షణాలు అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. బాన్స్వాడ మండలం హనుమాజీపేటలో సాయిబాబా అనే వ్యక్తిని అంతు చిక్కని వ్యాధి వేధిస్తోంది. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ రోగం నిర్ధారణ కాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు రోజు రోజుకు ప్రబలుతున్నాయి. అటు కామారెడ్డి జిల్లా నిజామాబాద్లో డెంగ్యూ కేసులు కూడా సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిజామాబాద్లో 34 డెంగ్యూ కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు కామారెడ్డిలో 7 డెంగ్యూ పాజిటివ్ కేసులను గుర్తించారు. వీటికి తోడు విష జ్వరాలు పల్లె ప్రాంతాల ప్రజలను పీడిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే జికా వైరస్ అక్కడ విజృంభిస్తున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలను చూసి వారు కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు హనుమాజీపేటలో ఉన్న ప్రస్తుతం మనం ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు? కీళ్ళ నొప్పులు ప్లస్ ఇవి మోకాళ్ళ నొప్పులు ప్లస్ వైరల్ ఫీవర్ తోటి మంచం మీద వండుకుంటే లేవలేని పరిస్థితి ఉంది. కట్టెపట్టుకొని బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీరు టెస్టులు ఏమైనా చేయించారా? ఏమేమి టెస్టులు చేయించారు? ఎలాంటి రిపోర్ట్స్ వచ్చినాయి? టెస్టులు అంటే డెంగ్యూ టెస్టులు చేయించినాము, మలేరియా టెస్టులు చేయించినాము, టైఫాయిడ్ టెస్టులు చేయించినాము, చికెన్ గున్యా టెస్టులు చేయించినాము. దాంట్లో మొత్తం నార్మల్ ఉంది. మరి ఇది ఏంది వైరస్ అనేది మాకు అంతు చిక్కడం లేదు. ఇంతకుముందు కరోనా టైపు ఏదైతే ఉందో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఏ విధంగా కరోనా సోకిందో ఇది కూడా అదే రకంగా అదే వ్యాధి అని అనుకుంటున్నాం మేము. పిహెచ్సిలలో నిత్యం అందుబాటులో ఉండాల్సిన మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. కామారెడ్డి జిల్లాలోని హనుమాజీపేట్, పెద్దకోపట్గల్ లాంటి మారుమూల గ్రామాల్లో పనిచేసేందుకు మెడికల్ ఆఫీసర్లు ముందుకు రావడం లేదు. ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. ఇక్కడ ఒక డాక్టర్ పోస్ట్ లేదు. ఇంతకుముందు ఒక డాక్టర్ 6 నెలల కింద ఉండే, ఆయన కూడా వెళ్ళిపోయింది సార్. అప్పటి నుంచి పోస్ట్ ఖాళీ ఉన్నది. ఇక్కడ హనుమాజీపేట గ్రామంలో విష జ్వరాలు వస్తున్నాయి సార్. అందరికి కీళ్ళ నొప్పులు అవి ఇవి. కానీ చెప్పుకుందామంటే డాక్టర్ లేడు. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఏదో నార్మల్గా మందులు ఇస్తున్నారు, మేము ఏం చేయాలా అని అంటున్నారు సార్. వైద్యుల కొరతతో పాటు వసతులు, సిబ్బంది కేటాయింపులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక స్టాఫ్ నర్స్ పోస్ట్ కూడా మాకు వేకెంట్ ఉంది. 2 మెయిన్ సూపర్వైజర్ పోస్టులు కూడా వేకెంట్ ఉన్నాయి సార్. ఎందుకంటే మెయిన్ ఏంటంటే డాక్టర్ ఉంటేనే ఓపీ అనేది పెరుగుతుంది అవుట్ పేషెంట్స్ అనేది నా ఉద్దేశం సార్. వైరల్ ఫీవర్ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిజామాబాద్ డిఎంఎన్హెచ్ఓ తుకారాం తెలిపారు. జికా వైరస్ ఇప్పటికైతే జిల్లాలో ప్రవేశించలేదని ప్రజలు ఆందోళనకు గురి కావద్దన్నారు. వైరస్ మన సరౌండింగ్ నేబరింగ్ మన స్టేట్లో రిపోర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా జికా వైరస్ కూడా పుట్టేది మన డెంగీ ఏడిస్ వైరస్ తోటే ట్రాన్స్మిట్ అవుతుంది జికా వైరస్. కాబట్టి దోమనైతే మనం నివారించగలిగితే జికా నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. వైపు కొద్దిపాటి చిరుజల్లులకే గ్రామాల్లో కాలువల్లో ఉన్న మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం అరాకొరా చర్యలు మాత్రమే చేపడుతోంది. గ్రామస్తులు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఉన్నవి చాలక ఇప్పుడు జికా వైరస్ భయంతో ఏ జ్వరం వచ్చిందో తెలియక ఆందోళన చెందుతున్నారు.